ఓం శాంతి. రోజు మురళి 17/7/2022, రివైజ్ డేట్ 11/12/1991, 11/12/1991। सत्यता की सभ्यता ही रियल रॉयल्टी है। సత్యతే యొక్క సభ్యతయే రియల్ రాయల్టీ, నిజమైన రాయల్టీ. सत्यते का सभ्यतये रियल रॉयल्टी। आज बाप दादा अपने श्रेष्ठ परिवार अर्थात अपनी रॉयल फैमिली को देख रहे हैं। ఈ రోజు బాప్ దాదా తన యొక్క శ్రేష్ఠ పరివారం అంటే తన యొక్క రాయల్ ఫ్యామిలీలో ఉన్న పిల్లల్ని చూస్తున్నారు. सारे कल्प में सबसे रॉयल आप श्रेष्ठ आत्मा ही हो। మొత్తం కల్పంలో అందరికన్నా రాయల్ గా ఉండే ఆత్మలు, శ్రేష్ఠ ఆత్మలు మీరు మాత్రమే। अनादि आत्मिक स्वरूप में भी सबसे श्रेष्ठ रॉयल आत्मा ये हो और आदि स्वरूप देव आत्माओं के रूप में भी रॉयल राज अधिकारी रॉयल फैमिली हो। ఇలా శ్రేష్ఠ ఆత్మలయ్యారందరికన్నా అనాది స్వరూపం అంటే ఆత్మిక స్వరూపంలో ఉన్నప్పుడు కూడా పరంధామంలో అందరికన్నా శ్రేష్టమైన రాయల్ ఆత్మ మీరే ఉంటారు. పరంధామంలో బాబా తోడులో ఉండే ఆత్మల్లో అది అనాది స్వరూపం కదా, బిందు రూపం. తర్వాత ఆది స్వరూపం అంటే దేవ ఆత్మ రూపంలో ఉన్నప్పుడు కూడా మీరు రాయల్ రాజ అధికారి రాయల్ ఫ్యామిలీలో ఉంటారు। पूज्य रूप में भी आप देव आत्माओं की कितनी रॉयल्टी से पूजा होती रहती है और किसी भी अन्य धर्म आत्मा व राजनीतिक आत्माओं की ऐसी रॉयल पूजा नहीं होती। पूज्य रूपంలో కూడా దేవాత్మలైన మీకు అంటే ద్వాపరిగ నుండి, ద్వాపరిగ ముందు మీరే దేవతలే రాయల్ రాజాధికారిగా ఉంటారు। తర్వాత ద్వాపరిగ నుండి కూడా ఏమవుతుంది, మీరు మీ పూజలు జరుగుతాయి కదా, పూజ్య రూపంలో ఉంటారు। మీరు రాయల్టీగా పూజ చేస్తారు ఎంతో మంది మిమ్మల్ని। ఇంకే ఇతర ధర్మ ఆత్మలు కానీ రాజనీతిజ్ఞులైన ఆత్మలు కానీ అటువంటి రాయల్ పూజ జరగదు, ఇంత పదవిలో ఉన్న వాళ్ళైనా। तो तीनों रूप में अनादि आदि और पूज्य स्वरूप ऐसे रॉयल और कोई भी नहीं है। అంటే మూడు స్వరూపాలలో కూడా అనాది ఆది మరియు పూజ్య స్వరూపం, ఇలాంటి రాయల్ ఆత్మలు ఇంకెవరు లేరు। కల్పం మొత్తంలో రాయల్ ఆత్మలు అయ్యేవాళ్ళు। క్యూంకి ఆ ఆత్మకి ప్యూరిటీకి రాయల్టీ, ఎందుకంటే మీలో ఉన్న రాయల్టీ ఏంటంటే పవిత్రత ద్వారా వచ్చినటువంటి రాయల్టీ అది। ऐसे संपूर्ण पवित्र और कोई भी आत्मा सारे कल्प में ना ही बनी है ना बनेगी। ఇలాంటి సంపూర్ణ పవిత్రమైన ఆత్మగా మొత్తం కల్పంలో ఎవరు తయారవ్వలేదు, ఇప్పటి వరకు ఎవరు తయారవ్వరు కూడా। మీ అంతా అటువంటి రాయల్టీ ఉండేవారు। ఏ ప్యూరిటీకి విశేషత, ఈ రాయల్టీ ఎక్కడి నుండి వచ్చింది మనలో, पवित्रता का विशेषता है। इसलिए सिर्फ देव आत्माओं के आगे ही ये महिमा गाते कि आप संपूर्ण निर्विकारी हो और किसी भी धर्म आत्माओं की महिमा में ऐसी महिमा नहीं गाई जाती है। అందుకే దేవాత్మల ఎదురుగా వెళ్ళే ఈ మహిమ పాడతారు, మీరు సంపూర్ణ నిర్వికారేనని। ఇంకే ధర్మ పిత అయిన ఆత్మలో కూడా ఇది
మహిమ చేయరు. జీసస్, బుద్ధుడు, అనేక ధర్మపితలు అంటే తెలుసు కదా, అటువంటి వారి ఎదురుగా కూడా వెళ్ళి మీరు సంపూర్ణ నిర్వికారులు అన్నారు. ఏ మఠాధిపతి పీఠాధిపతులు కూడా సన్యాసం తీసుకొని పవిత్రంగా ఉంటున్నా వారికి మీరు సంపూर्ण निर्विकारी అని మహిమ పాడరు. सिर्फ देव आत्माओं के श्रेष्ठ कीर्ति अर्थात श्रेष्ठ पवित्रता का ही कीर्तन होता है. కేవలం దేవాత్మల యొక్క శ్రేష్టత యొక్క కీర్తి అంటే దేవాత్మలో ఉన్న శ్రేష్టత పవిత్రతకు కీర్తన జరుగుతుంది. और कोई भी धर्म में कीर्तन नहीं होता है. ఇంకే ధర్మంలో కూడా కీర్తన అనేది జరగదు. వేరే ధర్మాలలో ఎక్కడైనా అలాగా కీర్తన జరుగుతుంది విగ్రహాలను పెట్టుకుని. साजों और बाजों से कीर्तन का रिवाज देवात्माओं में ही है, संगमी के शक्ति स्वरूप में है. పాటలు పెట్టి బాజా మోగిస్తూ కీర్తన చేయడము, ఈ ఆచారం దేవాత్మ రూపంలో ఉన్న వారికే చేస్తారు. మందిరాలలో బాజా పెట్టి కీర్తన చేస్తారు కదా. ఇంకా దేవతలుగా అయిన డైరెక్ట్ దేవత రూపంలో ఉన్న వారి కాకుండా సంగమయుగంలో ఉన్న శక్తి స్వరూపం అంటే కొన్ని దేవి రూపాలు దేవతా రూపాలు సంగమయుగమే కదా. ఎగ్జాంపుల్గా గణపతి, గణేష్ అని, హనుమాన్ అని సంగమయుగ రూపం. దత్తాత్రేయుడు కానివ్వండి. అలాగే శక్తి రూపాలు దుర్గా, కాళీ, అంబ, గాయత్రి ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ సంగమయుగ రూపాలే. కాబట్టి సంగమయుగ శక్తి స్వరూపానికి కీర్తన జరుగుతుంది, సతీకి దేవతా స్వరూపాలకు కూడా కీర్తన జరుగుతుంది. ये संपूर्ण पवित्रता के विधि की सिद्धि है. మీలో ఉన్న సంపూర్ణ పవిత్రత యొక్క విధికి లభించిన సిద్ధి ఇది, ఈ పూజలు, ఈ కీర్తన అనేది. इसलिए आप जैसे रूहानी रॉयल्टी और किसी आत्मा की नहीं. అందువలన మీకు లాంటి ఆత్మిక రాయల్టీ ఇంకే ఆత్మకు లేనట్టే. तो चेक करो ऐसे प्योरिटी की रॉयल्टी कहाँ तक आई है. ఇలాంటి పవిత్రత యొక్క రాయల్టీ ఎంత మీలో వచ్చింది చెక్ చేసుకోండి. रूहानी रॉयल्टी की सबसे श्रेष्ठ निशानी है रॉयल्टी अर्थात रियालिटी अर्थात सत्यता. ఈ ఆత్మిక రాయల్టీ ఉంది మనలో అంటే అన్నింటికన్నా శ్రేష్టమైన గుర్తులు, చిహ్నాలు ఏం కనిపిస్తాయి అంటే రియాలిటీ. ఆత్మిక రాయల్టీ యొక్క నిశాని, గుర్తులు, రియాలిటీ అంటే సత్యత అనేది మొదటి నిశాని, మొదటి చిహ్నం ఉంటుంది. जैसे आत्मा का अनादि स्वरूप सत है, सत अर्थात अविनाशी और सत्य है. लेकिन आत्मा का अनादि स्वरूपम सत्यम. సత్యం అంటే అవినాశి అనే అర్థం వస్తుంది ఒకటి, మరియు సత్యము అంటే నిజము అని అర్థం వస్తుంది. जैसे बाप की महिमा विशेष यही गाते रहते सत्यम शिवम सुंदरम. सत्य ही शिव है, वह गॉड इज ट्रूथ. सत्य ही भगवान है कहा जाता है. ఎలాగైతే బాబా మహిమలో ఇది పాడతారు, మహిమ చేస్తారు, సత్యం శివం సుందరం అని. సత్యమే శివుడు, సత్యమే శివుడు. సత్యం అంటే రెండు అర్థాలు చెప్పారు కదా బాబా, అవినాశి మరియు నిజము, ట్రూత్ అనేది. సత్యమే శివుడు అంటారు, లేదా గాడ్ ఈజ్ ట్రూత్, భగవంతుడు సత్యం అని కూడా అంటారు. తో బాప్కి మహిమ సత్య అర్థాత్ సత్యతకి హే. కాబట్టి బాబా మహిమలో సత్యతకే మహిమ ఉంది. ऐसे रॉयल्टी अर्थात रियलिटी సత్యత జరా బి బనావటి అమిలవటి నా హో. ఎలాంటి రాయల్టీ అంటే రియాలిటీ ఉండాలి, సత్యత. కొద్దిగా కూడా తయారు చేయడము, కలపటము, మిక్సింగ్, కల్తీ ఉండకూడదు. రియాలిటీ అంటే, సత్యత అంటే चाहे बोल में, चाहे कर में, चाहे संबंध संपर्क में मिलावट या बनावट नहीं हो.
మాటలలో కానీ కర్మల్లో కానీ సంబంధ సంపర్కాల్లో కానీ కల్తీ మన మన మనసుకి అనుసరించి మనం ఏదో కల్పన చేయటము, కల్తీ కల్పటం, మిక్సింగ్ అనేది ఉండకూడదు మాటల్లో కానీ కర్మల్లో కానీ. జిస్కో సాధారణ భాష మే బాప్ దాదా कहते हैं సచ్చాయి. దాన్ని సాధారణమైన మాటల్లో బాప్ దాదా చెప్తారు సత్యత అనేది ఉండాలి. రాయల్ ఆత్మకి వృత్తి, దృష్టి, బోల్ और चलन सब एक सत्य होगी. రాయల్ ఆత్మలో గుర్తి ఇదే. వాళ్ళ వృత్తి కానీ అంటే ఆలోచనలు, వాళ్ళ దృష్టి, వాళ్ళ మాటలు మరియు నడవడిక అన్నీ కూడా ఒకేలా సత్యంగా ఉంటాయి. ऐसा नहीं कि वृत्ति में एक बात हो और बोल में दूसरा बनावटी भाव हो, इसको रॉयल्टी व रियलिटी नहीं कहा जाता है. ఇలా ఉండకూడదు. వృత్తిలో ఆలోచనలలో ఒకటి నడుస్తుంది, మాటలలో దాన్ని మనం కప్పి బయటకు దాన్ని రాకుండా బనావటి కథలు తయారు చేసి ఇలా ఉండకూడదు. దీనిని రాయల్టీ లేదా రియాలిటీ అని అన్నారు. आजकल बाप दादा बच्चों की लीला देखते भी और सुनते भी. కాబట్టి ఇక్కడ బాబా ఇచ్చిన పరిభాష ఏంటి సత్యతకు? పవిత్రత ద్వారా రాయలిటీ. రాయలిటీ ఉందంటే రియాలిటీ ఉంటుంది. రియాలిటీ అంటే మీనింగ్ ఏంటి? మాటలు, నడవడిక, కర్మ అన్నింట్లో ఒకేలాగా ఉండాలి. సత్యత అనేది నిజము వస్తుంది. ఇంకొకటి అంటే కల్పన అనేది అక్కడ మిక్సింగ్ అనేది ఉండకూడదు. మన స్థితి, మన బలహీనతలు మిక్స్ అయిపోయి దాన్ని మనం నాది రైట్ అనుకోవడం, అది రియాలిటీ కాదు. ఒకటి. ఇంకొకటి సంకల్పాలు, మాటలు, కర్మలు అన్నీ ఒక మాదిరిగా ఉండాలి. आजकल बाप दादा बच्चों की लीला देखते भी है और सुनते भी. పిల్లల లీల బాప్ దాదా ఈ రోజుల్లో చూస్తున్నారు, వింటున్నారు కూడా. कई बच्चे बात को मिलाने और बनाने में बहुत होशियार है. కొంతమంది పిల్లలు మాటలు తయారు చేయటంలో, కథలు తయారు చేయటంలో, వాళ్ళ భావాలు కలిపి దాన్ని చేయటంలో చాలా తెలివిగా ఉంటున్నారు. क्योंकि ద్వాపర్ से मिलावट और बनावट की कथाएं बहुत सुनी. ఎందుకంటే ద్వాపరిగ నుండి అలాంటి కట్టు కథలు చాలా విన్నారు కదా, మిక్సింగ్ అయినవి. तो इस ब्राह्मण जीवन में भी वो संस्कार इमर्ज कर लेते. అందుకే బ్రాహ్మణ జీవితంలో కూడా సంస్కారం ఇమర్జ్ అయిపోతూ ఉంటుంది. ऐसे अच्छे रूप से बात बना लेते जो झूठ को बिल्कुल संपूर्ण सत्य बना देते और सत्य को झूठ सिद्ध कर देते. ఎంత చక్కగా కథ, ఎంత చక్కగా విషయాన్ని తయారు చేస్తారంటే అసత్యాన్ని కూడా పూర్తిగా సత్యమని నిరూపించి ఎదురుగా పెడతారు. సత్యకు జోడ్ సిద్ధి కదా, సత్యాన్ని ఇది అసత్యం అని కూడా నిరూపించి పెట్టగలరు. అలాంటి కథలు తయారు చేయటంలో చాలా హోషియారుగా ఉన్నారు. ద్వాపరీగ నుండి అలవాటు అయిపోయింది అది. इसको कहा जाता है अंदर एक बाहर दूसरा. तो क्या ये रियलिटी है? रॉयल्टी नहीं है ना. దీన్ని ఏమంటారు? లోపల ఒకటి బయటకి ఇంకొకటి తయారు చేయడము అని. కాబట్టి ఇదేంటి? రియాలిటీ అంటారా, రాయల్టీ అంటారా? మీలో ఉన్న రాయల్టీ అంటారా? ఇది కాదు కదా. तो ऐसे పవిత్రతకి రాయల్టీ అర్థాత్ రియాలిటీ. కాబట్టి పవిత్రత యొక్క రాయల్టీ అంటే రియాలిటీ ఉండాలి మనలో. ఏ రియాలిటీకి? రాయల్టీకి నిశాని సత్యత మనలో ఉంటేనే మనలో రాయల్టీ ఉందని గుర్తు. अगर ये निशानी नहीं है तो समझो प्योरिटी की रॉयल्टी नहीं आई है, वह परसेंटेज में आई है, సంపూర్ణ नहीं. ఒకవేళ ఈ చిహ్నాలు మనలో కనిపించట్లేదంటే పవిత్రత యొక్క రాయల్టీ మనలో ఇంకా రాలేదనుకోండి. వచ్చిన పర్సెంటేజ్లో ఎక్కడో తేడా ఉంది అనుకోండి. ఇంకా సంపూర్ణం వైపు వెళ్ళలేదు మనలో ప్యూరిటీ అని అర్థం అవుతుంది. रियलिटी की दूसरी निशानी बाप दादा सदा सुनाते रहते सच तो बिटो नच. ఒక నిశాని ఏంటి? పవిత్రత ఉంది అంటే రియాలిటీ యొక్క ఒక గుర్తు బాబా ఏం చెప్పారు? సత్యం. మిక్సింగ్ ఉండదు. వాళ్ళ భావాలు, వాళ్ళ నడవడికని మిక్స్ చేసేసుకొని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కథలు తయారు చేయడం ఉండదు. బాబా ఏది ఆశిస్తున్నారో, బాబా ఏం చెప్పారో అది మనం అంతే. అది కూడా సంకల్పాల్లో ఏముందో మాటలు, కర్మలు అన్నిట్లో ఒకేలా ఉండాలి. ఇంకా రియాలిటీ యొక్క ఒక గుర్తు అది సత్యం అనేది కదా, సత్యత.
రెండోది బాప్దాదా వినిపిస్తున్నారు, సచ్తో బెటో నచ్. సత్యత ఉండే చోట కూర్చొని ఉండరు, నాట్యం చేస్తారు. सच्ची आत्माएं సదా ఖుషిమే నాచితే, సదా ఖుషిలో నాట్యం చేస్తూ ఉంటారు వాళ్ళు. కభీ ఖుషి కమ్ కభీ ఖుషి జ్యాదా ఐసా నహీ హోగా. అప్పుడప్పుడు ఖుషి తక్కువ అయిపోతుంది, అప్పుడప్పుడు ఎక్కువ అయిపోతుంది అని ఉండదు. దీని ప్రతిదిన హర్ సమయ और ఖుషి बढ़ती रहेगी. రోజు రోజుకి ప్రతి సమయంలో ఇంకా ఇంకా ఖుషి పెరిగిపోతూ ఉంటది వారికి. रियलिटी की निशानी है सदा खुशी में नाचना. सतत एक गुर्तु सदा खुशीलो नाट्यम చేయటము. 9 चेन कहते हो ना, रॉयल्टी का अर्थ भी चित्त से भी और 9 चेन से भी सदा हर्षित. 9 నాలు నడవడిక, చిత్తము, అన్నింటిలో కూడా సదా హర్షితంగా ఉంటారు. సత్యత అనేది ఇక్కడ నేను నేను అంతా కరెక్ట్గా ఉంటాను, సత్యమే మాట్లాడతాను, అది ఒక సత్యత. ఇంకొకటి సత్యత, బాబా ఎవరు, ఎలా ఉన్నారు, ఆయన ఏం చెప్తున్నారు, చెప్పేది ఏ భావంతో చెప్తున్నారు, ఆ నాలెడ్జ్ని కూడా కరెక్ట్గా మనం అర్థం చేసుకోవటం కూడా ఒక సత్యత. దానిపై నడవడానికి ప్రయత్నించటం కదా. ఏదైతే ఈ సత్యత అనేది మనలో వస్తుందో सदा हर्षितंगा ఉంటారు వాళ్ళు. सिर्फ बाहर से हर्षित मुख नहीं, लेकिन चित्त में भी हर्षित. बेटा फेस లో వచ్చే హర్షిత ముఖమే కాదు, చిత్తంలో కూడా హర్షితంగా ఉంటారు. హర్షిత్ చిత్ హర్షిత్ ముఖ్ దోనో హర్షిత్. దాన్ని ఏమంటాం, హర్షిత ముఖి, हर्षित चित्तम. कई बार ऐसे भी होता है कि अंदर चित्त में खुशी नहीं होती, लेकिन बाहर मुख में समय प्रमाण खुशनुमा बन करके दिखाते हैं. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే లోపల చిత్తంలో ఖుషి ఉండదు, కానీ బయటకి ముఖంలో ఖుషి అనేది తయారు చేసి చూపిస్తామంట. इसको అల్పకాల का हर्षित मुख कहेंगे. దీన్ని అల్పకాలానికి హర్షిత ముఖి అయ్యారు అంటారు, చిత్తంలో నుండి లేని దాన్ని కదా. లేకిన్ హర్షిత్ చిత్ హర్షిత్ ముఖ్ అవినాశి. కానీ हर्षित चित्तम हर्षित मुखम అనేది అవినాశిగా ఉండాలి. तो पवित्रता की रियलिटी रॉयल्टी अर्थात अविनाशी चित्त और मुख हर्षित हो. కాబట్టి పవిత్రత యొక్క రియాలిటీ ఆ రాయల్టీ అంటే అవినాశిగా ఉండాలి. పవిత్రత యొక్క రియాలిటీ రాయల్టీ. చిత్తం మరి ముఖం హర్షితంగా ఉండాలి. చెక్ కరో, दूसरे को చెక్ करने नहीं लग जाना, अपने को చెక్ करना. ఈ విషయాల్లో ఇతరులను చెక్ చేయకండి, వీళ్ళలో ఉందా లేదా పవిత్రత యొక్క రాయల్టీ, వీళ్ళది లోపల నుండి హర్షితం ఉందా లేదా. ఇతరుల మీద పెట్టకండి దృష్టి, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ऐसे रॉयल आत्मा बाप दादा को और सर्व ब्राह्मण परिवार को अति प्यारी होती. ఇలాంటి రాయల్ ఆత్మలే బాప్ దాదాకు కానీ బ్రాహ్మణ పరివారం అందరం కానీ అతి ప్రియం అనిపిస్తారు అని చెప్తున్నారు బాబా. రియల్ ప్యారీ ఆత్మకి విశేషత క్యా హోతీ హై. ఎవరైతే రియల్ గా ప్రియమైన ఆత్మగా తయారవుతారో వాళ్ళ విశేషత ఏముంటుంది. क्योंकि आजकल के रीति रस्म प्रमाण जो बहुत प्यारा लगता है, तो प्यारे की तरफ ना चाहते हुए भी आकर्षित हो जाते हैं. ఈ రోజుల్లో ఉన్న ప్రపంచ వాతావరణంలో మనం చూసేది ఏంటంటే ఎక్కడైతే చాలా ప్రేమ ఉంటుందో, ఇష్టం ఉంటుందో, వద్దనుకున్నా కూడా ఆకర్షితులు అవుతూ ఉంటాం అటువైపు. ఒక వ్యక్తి అనండి, ఒక వాతావరణం అనండి, जिसको आप लोग अपनी भाषा में अटैचमेंट कहते हो, దాన్ని మామూలు భాషలో మనం ఏమంటాం, అటాచ్ అయిపోయాము అంటూ ఉంటాం ఆకర్షితులు అవ్వడానికి. ప్యారా హై తో అటాచ్ తో హోగీనా, ఎందుకంటే అది ఇష్టపడింది మనకి అనుకునేటప్పుడు ఇష్టం ఉన్న వైపు అటాచ్ అయిపోతూ ఉంటాము, మన ఇష్టం అటువైపు వెళ్ళినప్పుడు మన ప్రీతి. लेकिन रियल और रॉयल प्यार की निशानी है, वो जितना ही प्यारा होगा उतना ही न्यारा भी होगा. కానీ అది మన మనసులో వచ్చిన ఆ ఇష్టం అనేది రియల్ రాయల్ ఇష్టమా, ఆ ప్రేమలో కూడా రియాలిటీ రాయల్టీ యొక్క నిశాన్, రియాలిటీ రాయల్టీ ఉంది అంటే దాని యొక్క చిహ్నం ఏంటంటే ఎంత ప్రియంగా ఉంటారు అంతే అతీతం కూడా అయిపోతారు.
डिटैच కూడా అయి ఉంటారు. इसलिए वो ना स्वयं एक्स्ट्रा अटैचमेंट में आएगा ना दूसरा उसके अटैचमेंट में आएगा. रियल रॉयल ప్రేమ, రియల్ రాయల్ ఇష్టము అనేది ఎవరికి ఉంటుందో వాళ్ళు స్వయం ఎక్స్ట్రా అటాచ్మెంట్లోకి వెళ్ళరు ఎవరితోని. ఎవరు వాళ్ళ అటాచ్మెంట్లో ఎక్స్ట్రాగా రారు, ఛాన్స్ ఇవ్వరు एक्स्ट्रा अटैचमेंट वाले మీద రావడానికి. इसको कहा जाता है रियल प्यार, संपूर्ण प्यार. దీన్ని న్యారా ప్యార రెండు బ్యాలెన్స్ చేయగలిగినప్పుడే రియల్ ప్రేమ, సంపూर्ण ప్రేమ అని అంటారు. वो हर्षित रहेगा, आकर्षित भी होगा, परंतु हद की आकर्षण करने वाला नहीं. వాళ్ళు హర్షితంగా ఉంటారు, ఆకర్షితంగా ఉంటారు, కానీ ఎలా ఉంటారు వాళ్ళు హర్షితంగా ఉంటారు మరియు ఆకర్షితంగా ఉంటారు, కానీ హద్దుల్లో ఉన్న ఆకర్షించే వారిగా ఉండరు. तो रियल और रॉयल की निशानी क्या हुई? రియల్ మరియు రాయల్టీ ఉంటే మనలో దాని గుర్తులు ఏంటైనట్టు? అతి ప్యారా और అతి న్యారా, అతి ప్రియము మరియు అతి అతీతంగా ఉంటారు. रॉयल्टी की और विशेषता है, उस आत्मा में कभी किसी भी प्रकार के चाहे स्थूल चाहे सूक्ष्म मांगने के संस्कार नहीं होंगे. ఇంకా మనలో పవిత్రత రాయల్టీ రియాలిటీ ఉంది అంటే ఇంకా విశేషత ఏముంటుంది? ఇంకో విశేషత ఒకటి, ఖుషీలో నాట్యం చేస్తారని చెప్పారు బాబా. ఇంకా ఏం చెప్పారు బాబా? హర్షితంగా ఉంటారు, హర్షిత ముక్కి హర్షిత చిత్తం. ఇంకా ఏం చెప్పారు బాబా? బాప్ దాదాకు అందరికీ ప్రియముగా తయారవుతారు. ప్రియం అంటే హద్దులో ఉన్న ఆకర్షణలో పడిపోయే వాళ్ళగా ఉండరు. అతి ప్రియము అతి అతీతం రెండు బ్యాలెన్స్లో ఉంటాయి. పవిత్రత రాయల్టీ రియాలిటీ అంటే ఇంకా విశేషత ఏంటంటే వాళ్ళలో ఏ రకంగా స్థూలంగా కానీ సూక్ష్మంగా కానీ అడిగే సంస్కారం ఉండదు. क्योंकि ఆత్మ రాయల్ ఆత్మ సదా సంపన్న భర్పూర్ రేతి. ఎందుకంటే జ్ఞాన మార్గంలో రాయల్ ఆత్మ అంటే సదా సంపన్నంగా ఉంటారు, వాళ్ళు నిండుగా ఉంటారు ప్రాప్తులతో. एक भरपूरता बाहर की होती है स्थूल वस्तुओं से स्थूल साधनों से भरपूरता, और दूसरी होती है मन की भरपूरता. ఒకటి బయట వస్తువులతో సంపన్నంగా ఉండడం అనేది ఉంటది, డబ్బు ధనము వస్తువులు సాధనాలు. ఇంకొకటి స్థూల సాధనాలతో వస్తువులతో నిండుగా ఉండడం ఉంటది. ఇంకొకటి మనస్సు నిండుగా ఉండడం అనేది ఉంటది. जो मन से भरपूर रहते उसके पास स्थूल वस्तु या साधन नहीं भी है, वो फिर भी मन भरपूर होने के कारण वो कभी अपने में कमी महसूस नहीं करेगा. ఎవరైతే మనసుతో నిండుగా ఉంటారో వాళ్ళ దగ్గర స్థూలమైన వస్తువులు ధనము సాధనాలు లేకపోయినా ఫెసిలిటీస్ మనస్సు నిండుగా ఉన్న కారణంగా వాళ్ళు ఎప్పుడు కూడా నాకు లోటు ఉంది అని అనిపించదు. వాళ్ళకి నాకు ఇది తక్కువ ఉంది ఇది లోటు ఉందనే ఫీలింగ్ రాదు. నామే బి హాక అనుభవ కరేగా, వాళ్ళకి ఏమి ఉండదు చుట్టూ, కానీ అన్ని ఉన్నట్టే అనుభవంలో ఉంటారు వాళ్ళు, ప్రాప్తులన్నీ ఉన్నట్టనే. ఎవరు? మనసుతో నిండుగా ఉండేవారు. आज जिसका मन भरपूर नहीं होता वो आत्मा बाहर से कितनी भी वस्तु और साधन से भरपूर होते भी वो कभी भी अपने को भरपूर नहीं समझेगा. ఎవరి మనసు నిండుగా ఉండదో ఆ ఆత్మకి బయట ఎన్ని వస్తువులు ఇచ్చినా ఎన్ని సాధనాలు ఏర్పరిచినా ఎన్ని సౌకర్యాలు ఇచ్చినా కూడా మనసు తృప్తిగా లేదు కాబట్టి, మనసు నిండుగా లేదు కాబట్టి వాళ్ళని వాళ్ళు ఎప్పుడు నిండుగా అనుకోరు. డబ్బు ధనము సౌకర్యాలు అన్ని ఉన్నా కూడా ఇంకా వెల్తీ ఏమి ఉంటుంది వాళ్ళకి. ऐसे आत्मा सदा इच्छा का कारण चाहिए चाहिए का गीत गाते रहे. మనసుతో నిండుదనం లేనప్పుడు సంపన్నత లేనప్పుడు బయట ఎన్ని ప్రాప్తులు ఉన్నా కూడా ఆత్మ మనసు నుండి ఇంకా చాహియే చాహియే కావాలి కావాలనే పాట మోగుతూ ఉంటారు. हर बात में ये होना चाहिए, ये करना चाहिए, ये मिलना चाहिए, ये बदलना चाहिए, हर समय यही गीत गाते रहेंगे. ప్రతి సమయంలో కూడా ఇది ఉండాలి, ఇది చెయ్యాలి, ఇది దొరకాలి, ఇంకా మనకు ఇది మారాలి, ఈ పరిస్థితి మారాలి, ఇంకా ప్రతి సమయం ఇదే పాట పాడుతూ ఉంటారు. और मन से भरपूर आत्मा सदा यही गीत गाती रहेगी, सब पा लिया प्राप्त हो गया, ये होना चाहिए, ये करना चाहिए, ये चाहिए चाहिए भी रॉयल
మాంగనీకి సంస్కారే. మరి మనసుతో నిండుగా ఉన్న ఆత్మ సదా ఇదే పాట పాడుతూ ఉంటారు, సపాల్యం, అన్నీ నేను పొందేశాను, మామూలుగా పొందలేను, ఎంత ఇచ్చారంటే బాబా లెక్కే లేదు అన్నట్టు ఉంటుంది వారి మనసు నుండి పాట అని చెప్తున్నారు బాబా. ఇలా ఇది కావాలి, ఇంకా ఇది చెయ్యాలి, అది కావాలి 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 అనేది రాయల్గా ఉండి అడిగే సంస్కారం. बेहद की सेवा प्रति सोचना कि ये होना चाहिए, ये करना चाहिए, ये अलग बात है, वो अलग बात है। लेकिन स्वयं की हद की प्राप्ति चाहिए चाहिए, ये रॉयल मांगना है। మరి సెంటర్లో అక్కలు అంటారు మనకి ఇంకా ఇది ఉండాలి అది ఉండాలి అంటే అది సేవార్థం, అది వేరు. అనేక ఆత్మల కళ్యాణం కోసం, సెంటర్ కోసం, బాబా మధుబన్ కోసం యజ్ఞంలో అవసరాలు ఉంటాయి కదా, అవి వేరు. ఇది ఉండాలి ఇది ఉండాలి, ఇంకా ఇది చెయ్యాలి, మనం ఈ సేవ చేయాలి ఆ సేవ చేయాలి, ఖర్చు పెట్టాలి, అది వేరే విషయం. కానీ స్వయంలోని మన కోరికలు తీర్చుకోవడానికి హద్దులో ఉన్న ప్రాప్తుల కోసం మనకు ఈ కావాలి కావాలి అనడం రాయల్గా అడగడము అంటారు. నామ్ चाहिए, मान चाहिए, शान चाहिए, प्यार चाहिए, पूछना चाहिए, ये सब हद की बात. అందులో ఇవి కూడా వచ్చేస్తాయి కదా, నాకు పేరు కావాలి, ప్రఖ్యాతి కావాలి, గౌరవం కావాలి, ప్రేమ కావాలి, నన్ను అడుగుతూ ఉండాలి, పట్టించుకోవాలి, నన్ను పలకరించాలి, పట్టించుకోవాలి, నాకు అందరికన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇవన్నీ ఏమంటారు, హద్దులో ఉన్న విషయాలు, కోరికలు. రాయల్ ఆత్మ మీ మాంగనీక అంశం మాత్రమే సంస్కారం नहीं होती. ఇది కూడా అడగడం అనే అంటారు కదా, రాయల్ ఆత్మల్లో అడిగే సంస్కారం అంశ మాత్రం కూడా ఉండదు. समझा रॉयल्टी क्या होती है, అర్థమైంది కదా. रॉयल्टी అంటే तपस्या के चार्ट में सब चेक करना है. ऐसा नहीं मैंने किसी को गाली नहीं दी, क्रोध नहीं किया, नहीं, ये सब बातें చెక్ करना. మీ తపస్య చార్ట్లో ఇవన్నీ చెక్ చేసుకోండి. ఈరోజు నేను ఎవరికి తిట్టలేదు కదా, నేను ఎవరి మీద కోపం చూపించలేదు కదా, అవి చిన్న చిన్న మోటా విషయాలు బయటకు కనిపించవు, కానీ లోపల నుండి మీ సంపన్నత ఎంతవరకు ఉంది అది చెక్ చేసుకోండి. ఎక్కడ కూడా చెయ్యే వెళ్ళట్లేదు కదా. ప్రైజ్ లేనా, తయారవ్వండి, ప్రైజ్ తీసుకోండి. तपस्या का अर्थ है संपूर्ण पवित्र बनना. तो पवित्रता की पर्सनालिटी, पवित्रता की रॉयल्टी कहाँ तक प्रैक्टिकल में रही है, ये చెక్ करना है. పవిత్రత యొక్క అర్థమే సంపూర్ణ పవిత్రంగా తయారవడం. కాబట్టి ఆ పవిత్రత యొక్క, సంపూర్ణ పవిత్రత యొక్క పర్సనాలిటీ, రాయలిటీ ఎంతవరకు నాలో వచ్చింది. ఈ చాయే ఉంది అంటే కూడా ఇంకా ప్యూరిటీ మనలో రాలేదు అని. అలా ఇవన్నీ ఏవైతే చెప్పారో బాబా, రాయల్టీ, రియాలిటీ, ఇవి చెక్ చేసుకోవాలి. इसको कहेंगे तपस्वी राज. अప్పుడు तपस्वी राज అని అంటారు. మీకు టైటిల్ समझा. रॉयल्टी क्या है, रॉयल आत्मा का चेहरा और चलन दोनों ही सत्यता की सभ्यता अनुभव कराएंगे. रॉयल ఆత్మలంటే వారి ముఖము నడవడిక రెండింటిలో కూడా సత్యత యొక్క సభ్యత అనుభవం చేయిస్తారు వారు. वैसे भी रॉयल आत्माओं को सभ्यता की देवी कहा जाता है. उनका बोलना, देखना, चलना, खाना पीना, उठना बैठना, हर कार्य में सभ्यता, సత్యత స్వతः దిఖాయి దేగి. మామూలుగా కూడా రాయల్ ఆత్మలంటే సభ్యత యొక్క దేవిగా ఉంటారు వారు. రాయల్ ఆత్మ అంటే సభ్యతతో నిండిన దేవిగా, దేవతగా ఉంటారు. అంటే వారు మాట్లాడడం కానీ, వారు చూసే విధానం కానీ, నడవడం కానీ, తినడం తాగడం కానీ, నడవడికనే కాదు, స్థూలంగా నడిచే విధానం కానీ, తినడం తాగడం కానీ, కూర్చోవడం లేవడం కానీ, ప్రతి కర్మలో సభ్యత, సత్యత స్వతహాగానే కనిపిస్తుంది వారిలో. ऐसा नहीं कि मैं तो सत्य को सिद्ध कर रहा हूँ और सभ्यता तो हो ही नहीं. कई बच्चे कहते हैं वैसे क्रोध नहीं आता, लेकिन कोई झूठ बोलता है तो क्रोध आ जाता है. ఇలా ఉండకూడదు. నేను సత్యతని నిరూపిస్తున్నాను కానీ నాలో సభ్యత లేదు, అలా ఉండకూడదు. అంటే ఉదాహరణకు చెప్తున్నారు బాబా, కొంతమంది పిల్లలు అంటారు నాకు కోపం రాదు మామూలుగా, కానీ ఎవరైనా అబద్ధం చెప్తే నాకు కోపం వస్తుంది, మాట మారుస్తే.
उसने झूठ बोला, आपने क्रोध से बोला, तो दोनों में राइट कौन? సరే, వాళ్ళు అబద్ధం చెప్పారు, నీకు కోపం వస్తుంది అబద్ధం చెప్పే వాళ్ళని చూస్తే. ఇద్దరిలో రైట్ ఎవరు? వాళ్ళు అబద్ధం చెప్పారు, వాళ్ళు తప్పు చేశారని మీరు కోపంలోకి వచ్చారు. సత్యత को सिद्ध करने वाला सदा सभ्यता वाला होगा అంటే అక్కడ మీరు రాంగ్ చేశారు కదా, రాంగ్ చేసే వాళ్ళని చూసి. వాళ్ళ తప్పుని మీరు కోపంతోని వాళ్ళ మీద కోపగించుకొని మాట్లాడడం, నిరూపించే ప్రయత్నం చేయడం అంటే అందరి మధ్య మీరు కూడా తప్పు చేసేవారు అయిపోయారు వాళ్ళతో పాటు. కాబట్టి సత్యతను నిరూపించే వాళ్ళు సదా సభ్యతాపూర్వకంగా నడుస్తూ ఉంటారు వారు. कई चतुराई करते कहेंगे हम क्रोध नहीं करते, हमारा आवाज ही बड़ा है, आवाज ही ऐसा तेज है. కొంతమంది చాలా చతురత్వంగా మాట్లాడతారంట, నేనేం కోపం చూపించలేదు, నా మాట పెద్దగా ఉంటది, అంతే గట్టిగా ఉంటది అని. साइंस के साधनों से आवाज को कम और ज्यादा कर सकते हैं ना, तो क्या साइलेंस की पावर से अपनी आवाज की गति को धीमी और तेज नहीं कर सकते? సైన్స్ యొక్క సాధనాలు ఎలా తయారయ్యి అంటే వాల్యూమ్ తగ్గించాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు కదా. మీరు తయారు చేసినవి, మనుషులు తయారు చేసినవి. మరి మీలో ఉన్న సైలెన్స్ పవర్తో మీరు మీలో ఉన్న మాట ధ్వనిని గట్టిగా కావాలంటే గట్టిగా, నెమ్మదిగా కావాలంటే నెమ్మదిగా మార్చుకోలేదా? మీ వాల్యూమ్ మీ కంట్రోల్లో ఉండదా? इससे तो ये टेप रिकॉर्ड और ये माइक अच्छा है, जो आवाज कम ज्यादा तो कर सकते हो. అంటే మీ నోరు కన్నా ఈ మైకు ఈ టేప్ రికార్డ్ మంచిది. తగ్గించాలంటే తగ్గించుకోగలం, వాటి బాధ తగ్గుతుంది, ఆపాలంటే ఆపగలం కూడా. तो ये चेक करो कि सत्यता के साथ सभ्यता भी है. కాబట్టి సత్యతతో పాటు సభ్యత కూడా నాలో ఉంటుందా? మాటలలో ముఖ్యంగా కనిపిస్తుంది కదా. సత్యత నిరూపించుకునే ప్రయత్నించినప్పుడు మాటల్లోనే సభ్యత పోతూ ఉంటది. అగర్ సభ్యత नहीं तो సత్యత नहीं, మనలో సభ్యత కానీ లేకపోతే సత్యత కూడా లేనట్టే లెక్క. तो प्योरिटी की रॉयल्टी सदा प्रत्यक्ष रूप में दिखाई दे. కాబట్టి పవిత్రత యొక్క రాయల్టీ సదా ప్రత్యక్షంగా కనిపించాలి. కొంతమంది ఏమంటారు, వెంటనే అడిగేయాలి, నేను వెంటనే అది తేల్చేయాలి, వెంటనే అక్కడ కూడా పెట్టేసుకోవాలి. అది కరెక్టే ఉంటది, వీళ్ళు చేసేది రైటే ఉంటది. కానీ ఎప్పుడైతే ఆ వెంటనే తేలిపోవాలి, వెంటనే నేను నిరూపించాను అనే దీనిలోకి జోష్లోకి వెళ్ళిపోతారు కదా, అప్పుడు అది సభ్యత పోయినప్పుడు ఏమైపోతుంది, వాళ్ళు రైట్ గా నడుస్తున్నా కూడా అది రాంగ్ అయిపోతుంది. వాళ్ళ మీదే నింద వస్తుంది. మెయిన్ ఆ తప్పు చేసే వాళ్ళని ఎవరు అనరు, వీళ్ళనే అంటారు. కోపంలో వచ్చే వాళ్ళని బయట కనిపించేది వీళ్ళే కనిపిస్తారు కదా ముందు. అందుకే బాబా ఏమంటున్నారా, సభ్యత అనేది పోతే మన్నాడు వేడుకలో సత్యత మనలో ఉన్నా లేనట్టే. కాబట్టి పవిత్రత యొక్క रॉयल्टी सदा प्रत्यक्ष రూపంగా కనిపించాలి. ऐसे అందరి మీద रॉयल्टी बाहर देखने में नहीं आती. లోపల రాయల్టీ ఉంది నాలో, అది బయట కనిపించట్లేదులేండి మీకు అంటే కుదరదు, అది కనిపిస్తుంది. అగర్ అందర్ హే తో బాహర్ మే జరూర్ దిఖాయి దే, లోపల ఉంటే తప్పకుండా బయటకి కనిపిస్తుంది మీ రాయల్టీ. సత్యత కి రాయల్టీ को कोई छिपा नहीं सकता, इसमें गुप्त नहीं रहना है. సత్యత యొక్క రాయల్టీని ఎవరు దాచిపెట్టలేరు. కాబట్టి దీనిలో సదా గుప్తంగా, దీనిలో సదా గుప్తం అంటే గుప్తంగా ఉంటున్నాను అనకండి. కయ్యకైతే గుప్త పురుషార్థి ఇస్లీ గుప్త రైతే, నేను గుప్త పురుషార్థిని కదా, నాలో ఉన్న రాయల్టీ నాకు తెలుసు, నేను గుప్తంగా ఉన్నాను అనేది కాదు ఇది ఈ విషయంలో మాత్రం. लेकिन जैसे सूर्य को कोई छिपा नहीं सकता, सतत का सूर्य को कोई छिपा नहीं सकता, ना कोई कारण छिपा सकता, ना कोई व्यक्ति. सदा सत्य सदा ही सत्य है. సూర్యుని ఎవరు ఎలాగైతే దాచిపెట్టలేరో అలాగే సత్యత అనే సూర్యుని కూడా ఎవరు దాచిపెట్టలేరు, ఏ కారణాలు కానీ ఏ వ్యక్తులు కానీ. సత్యం అంటే సదా సత్యమే, అది సత్యతకి శక్తి సబ్సే మహాని. సత్యత యొక్క శక్తి అన్నింటికన్నా గొప్ప శక్తి. సత్యత సిద్ధ కర్నేసి సిద్ధ నహీ హోతి. సత్యత అనేది ఎలాంటిదంటే మనం నిరూపించడం ద్వారా అది నిరూపణ కాదు. सत्यता की शक्ति को स्वतः ही सिद्ध होने की सिद्धि प्राप्त होती है. సత్యతకు దానికదే నిరూపణయ్యే సిద్ధి ఉంది, ఎవరు నిరూపించక్కర్లేదు.
సత్యత అనే దానికదే నిరూపణ అయ్యేటటువంటి ఒక సిద్ధి అనేది ప్రాప్తించి ఉంది. సత్యత అనేది మనం ఫాలో అయ్యి నడుచుకోవటమే, మన ద్వారా అదే కనిపిస్తుంది, మనమేమి చూపించుకోలేని ప్రయత్నించక్కర్లేదు. सत्यता को अगर कोई सिद्ध करने चाहता है तो वो सिद्ध जिद हो जाता है. ఎందుకంటే సత్యత అనేది నాలో ఉంది అని చూపించాలి, నేను ప్రూవ్ చేసుకోవాలి అని వాదనలో వచ్చి, వివాదంలో వచ్చి, మనము డిస్కషన్స్లో వచ్చి ఇలా ఏదైనా ప్రయత్నం చేస్తాం కదా, నాది ఇది నిజం, నేను చేసేదని చెప్పుకోవటానికి. అలా ప్రయత్నించినప్పుడు అది ఏంటంటే అది మీరు సత్యత నిరూపిస్తున్నారని ఉండదు, మొండితనము అంటారు, జిద్దుగా మారిపోతుంది. దాన్ని నిరూపించే ప్రయత్నం అనేది జిద్ అని అంటారు. इसलिए సత్యత స్వతः ही सिद्ध होती ही है. అందుకే గుర్తుపెట్టుకోండి, సత్యత దానికది నిరూపణ అవనే అవుతుంది. उसको सिद्ध करने की आवश्यकता नहीं है. దాన్ని నిరూపించి అవసరం లేదు, నిరూపించాలని అనుకునే అవసరం లేదు. समझा? तपस्या वर्ष में क्या दिखाना है? प्यूरिटी की पर्सनालिटी और रॉयल्टी. ఈ తపస్య సంవత్సరంలో ఏం చూపించాలి? పవిత్రత యొక్క पर्सनालिटी మరియు रॉयल्टी చూపించాలి. अच्छा, देश विदेश की तरफ से सभी बच्चों के पत्र, याद, प्यार, पुरुषार्थ के सेवा के समाचार और दिल की रुझान सब बाप दादा के पास पहुंच गई है. దేశ విదేశాల నుండి పిల్లలందరి ఉత్తరాలు, ప్రియ స్మృతులు, సేవా సమాచారము, హృదయం యొక్క ఆత్మిక సంభాషణ అన్ని బాబా దగ్గర చేరుకున్నాయి. బాబ్ దాదా సభీ బచ్చోं को नाम सहित याद प्यार दे रहे. రిటర్న్ లో పేరు పేరున ప్రియ స్మృతులు కూడా ఇస్తున్నారు బాబా. हर एक समझे पहले हमारी याद, क्योंकि बाप दादा याद प्यार का रेस्पॉन्ड अव्यक्त रूप से तो घड़ी घड़ी दे ही देते हैं. ప్రతి ఒక్కరు కూడా అనుకోండి, నాకు బాబా ప్రియ స్మృతులు ఇచ్చారు అని. ఎందుకంటే అవ్యక్త రూపంలో మీరిచ్చిన ప్రియ స్మృతులకు ఆ వెంటనే ఇచ్చేస్తారంట బాబా. నోటితో ఒక శరీరంలో వచ్చి చెప్పే వరకు కాకుండా వతనం నుండి అప్పుడే మీకు రెస్పాండ్ వచ్చేసింది నా నుండి ప్రియ స్మృతులు అనేవి అని చెప్తున్నారు బాబా. लेकिन फिर भी साकार विधि से स्वयं भी साकार में पत्र लिखते या याद प्यार भेजते. बाप दादा भी साकार విధి ప్రమాణ సాకార రూప్ में भी రిటర్న్ యాద్ ప్యార్ దే రే. కానీ సాకారంగా ఒక విధి ప్రమాణంగా మీరు ఉత్తరం రాస్తారు, ప్రియ స్మృతులు చెప్తారు, పంపిస్తారు. బాప్ దాదా కూడా ఆ విధి అనుసారం, సాకార విధి అనుసారం సాకార రూపంలో రిటర్న్ గా మీకు ప్రియ స్మృతులు ఇస్తున్నారు. కానీ మనస్సుతోనే మీరు ఉత్తరం రాయక ముందు అనుకునేది బాబా దగ్గర వెళ్తుంది, అది అక్కడి నుండి బాబా సూక్ష్మ రూపంలో ఇచ్చేస్తూ ఉంటారు కూడా అన్నారు బాబా. बाप दादा जानते कि चारों ओर उमंग, उत्साह, तपस्या का और मन सा वाइब्रेशन द्वारा सेवा का अच्छा है और रहेगा. బాప్ దాదాకు తెలుసునని రేపుల ఉల్లాస ఉత్సాహాలు, తపస్య యొక్క ఉల్లాస ఉత్సాహాలు, మనస్సు యొక్క వైబ్రేషన్స్, సేవ యొక్క వైబ్రేషన్స్ బాగుంటుంది కూడా. अभी और भी आगे गोहे राजयुक्त बातों को सामने रख पुरुषार्थ को सेवा को महीन और महान बनाते चलो. ఇప్పుడు ఇక ముందు కూడా గోహ్యమైన రహస్యం యుక్తమైన విషయాలను ఎదురుగా పెట్టుకొని పురుషార్థాన్ని, సేవని ఇంకా సూక్ష్మంగా ఇంకా గొప్పగా తయారు చేసుకుంటూ వెళ్ళండి. सभी बच्चों को जो सम्मुख बैठे वह आकार स्वरूप से बाप के सम्मुख है. ऐसे सर्व सम्मुख अर्थात सदा साथ रहने वाले नयनों में, मुख में, मन में सदा बच्चों के बाप है और बाप के बच्चे हैं. పిల్లలందరూ ఎవరైతే సమ్ముఖంగా కూర్చున్నారో లేదా ఆకార రూపంలో, సూక్ష్మ రూపంలో బాబా ఎదురుగా అనుభవం చేస్తున్నారు. బాబా వచ్చినప్పుడు సభలో ఎదురుగా ఉన్నోళ్ళు ఉంటారు, వాళ్ళ సెంటర్స్ నుండి యోగం చేసి మనసుతో హాజరయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా సమ్ముఖంగా ఉన్నవాళ్ళు మరియు తోడుగా సదా తోడు ఉండేవారు. సమ్ముఖంగా సభలో లేకపోయినా సదా తోడు ఉండేవాళ్ళు, నయనాలలో ఇమిడి ఉండేవాళ్ళు. బాబా నోటి, ముఖంలో, మనసులో సదా, ఎవరికి నయనాల్లో, నోటిలో, మరి మనసులో కూడా సదా బాబా పిల్లలు మేము అనేది ఉంది కదా. బాబా ఉన్నారు కదా, పిల్లలు వారు బాబా, బాబా వాళ్ళు పిల్లలు మీరు. కాబట్టి బాబా కూడా నయనాలు లేవు, కానీ నయనాలు, మనస్సు అంతా పిల్లలే. పిల్లలకు కూడా మీ నయనాలు, మీ మనస్సులో, మీ ముఖంలో బాబాయే ఉండాలి అంటున్నారు బాబా.
ऐसे सदा याद में समाई हुई श्रेष्ठ आत्माएं, सदा प्योरिटी की रियलिटी और रॉयल्टी में रहने वाली आत्माएं, सदा मन से संपन्न भरपूर रहने वाली आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते। बाबा ఎవరికి చెప్తున్నా నమస్తే సదా బాబా స్మృతిలో ఇమిడి ఉండే శ్రేష్ఠ ఆత్మలకు సదా పవిత్రత యొక్క రియాలిటీ మరియు రాయలిటీలో ఉండేటటువంటి ఆత్మలకు సదా మనస్సు ద్వారా సంపన్నంగా నిండుగా ఉండే ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే। మనం కూడా చెప్దామా బాబాకు, हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते। पार्टियों से मुलाकात, पार्टीलता कलुస్తున్నారు बाबा। अपने को पद्मा पदम भाग्यवान आत्मा ही अनुभव करते हूँ, మిమ్మల్ని మీరు పద్మా పద్మ భాగ్యవాన్ ఆత్మలము అని అనుభవం చేసుకుంటున్నారా? ఇతనా శ్రేష్ఠ భాగ్య సారే కల్ప में किसी भी आत्मा का नहीं, ఎందుకంటే ఇంత గొప్ప శ్రేష్ఠ భాగ్యం మొత్తం కల్పంలో ఏ ఆత్మకి కూడా లేదు। चाहे कितने भी नामी ग्रामी आत्मा है, लेकिन आपके भाग्य क्या है, उनका भाग्य क्या है? ఎంత పేరు పొందిన పదవిలో ఉన్నవారైనా మీ భాగ్యం ఎదురుగా వాళ్ళ భాగ్యం ఏముంది? वो है अल्पकल का भाग्य और ब्राह्मण आत्माओं का है अविनाशी भाग्य। వాళ్ళది అల్పకాల భాగ్యం, బ్రాహ్మణులు మీకున్నది అవినాశి భాగ్యం। सिर्फ इस एक जन्म का नहीं, जन्म जन्म का, కేవలం ఒక జన్మల భాగ్యం కాదు, జన్మ జన్మల భాగ్యం పొందే మనం। बाप का बनना अर्थात भाग्य का वर्षाधिकार में मिलना, तो अधिकार तो मिल गया ना। బాబా పిల్లలుగా తయారవడం అంటేనే భాగ్యం యొక్క వారసత్వం అధికారంగా దొరకడము, అధికారం లభించింది కదా। బచ్చా అర్థాత్ అధికార్ వర్ష, బాబా పిల్లలు అవ్వడం అంటేనే అధికారం పొందడం, వారసత్వం పొందడం। अधिकार का नशा है कि उतरता चढ़ता है, బాబా నుండి వారసత్విక అధికారం పొందేమని నష మీకుంటుందా లేదా దిగిపోతుందా? आधा कल्प तो नीचे ही उतरे, अभी क्या करना है? అర్ధకల్పం కిందకి దిగేరు, ఇప్పుడు ఏం చేయాలి? చల్నా హై, చढ़ना है या उड़ना है? అర్ధకల్పం కిందకి దిగారు, ఇప్పుడు ఏం చేయాలి? నడవాలా, ఎక్కాలా, ఎగరాలా? उड़ने वाली चीज बीच में कभी रुकती नहीं, ఎగరాలి అంటే ఎగిరే వస్తు మొదలు ఆగదే, ఆగకూడదే। रुकेंगे तो नीचे आएंगे, ఎగిరే వస్తువు ఆగిందంటే కింద పడిపోతుంది। थोड़े से समय में भी रुकेंगे फिर उड़ेंगे तो मंजिल पर कैसे पहुंचेंगे? కొద్ది సమయానికైనా ఆగి మళ్ళీ ఎగిరేమో అంటే గమ్యానికి ఎలా చేరగలరు మీరు? इसलिए उड़ते रहो, लेकिन सदा उड़ेगा कौन? అందువలన ఎగురుతూనే ఉండండి, కానీ సదా ఎవరు ఎగరగలరు? సదా ఎగురుతూ ఎవరు ఉండగలరు? जो हल्का होगा, ఎవరు తేలిగ్గా ఉంటారు వాళ్ళే ఎగరగలరు। तो हल्के होना या तन का मन का संबंध का बोझ, తేలిగ్గా ఉన్నారా లేదా తను ద్వారా బరువుగా ఉన్నాను, మనసుతో బరువుగా ఉన్నాను, సంబంధాల్లో బరువుగా ఉన్నాను అంటారా? అగర్ बोझ नहीं तो रुकते क्यों है? ఒకవేళ బరువు లేదు అంటే ఆగుతున్నారు ఎందుకు? जो बोझ वाली चीजें वो नीचे आती है और जो हल्की होती है वो सदा ऊपर रहती है। आप सब तो डबल लाइट हो ना, బరువు ఉండే వస్తువు కిందకి దిగిపోతూ ఉంటది, ఎగరలేదు అది। తేలిగ్గా ఉన్న వస్తువు సదా పైన ఎగురుతూ ఉంటుంది, కాబట్టి మీరందరూ డబల్ లైట్ గా ఉన్నవారు కదా। अच्छा वरदान, ఈ రోజు మురళి నుండి వరదానము। मेरे पन की खोट को समाप्त कर भरपूरता का अनुभव करने वाले संपूर्ण ट्रस्टी भव। నాది అనే కల్తీని సమాప్తి చేసి సంపూర్ణ నిండుతనం, భరపూరత, నాది అనే కల్తీని సమాప్తి చేసి భరపూరత అంటే సంపన్నత, నిండుగా ఉండే స్థితి అనుభవం చేసేటటువంటి సంపూర్ణ ట్రస్టీగా కండి, సంపూర్ణ ట్రస్టీ భవ। यदि बाप की श्रीमत प्रमाण निमित्त बनकर रहा हो तो ना मेरी प्रवृत्ति है ना मेरा सेंटर है। ఒకవేళ బాబా ఇచ్చే శ్రీమత అనుసరమే నిమిత్త మాత్రంగా తారై ఉన్నట్లయితే నా ప్రవృత్తి, నా ఇల్లు అనేది ఉండదు,
అలాగే అక్కీలకు కూడా నా సెంటర్ అని లేదు. प्रवृत्ति में हो तो भी ट्रस्टी हो, सेंटर पर हो तो भी बाप के सेंटर है ना कि मेरे గృహస్థంలో ప్రవృత్తులు ఉన్నా ట్రస్టీ నా ఇల్లు కాదు బాబాది, ఇది నా పిల్లలు ఎవరు లేరు, బాబా పిల్లలు కదా. ఒకవేళ సెంటర్లో సమర్పణ నిమిత్తంగా ఉన్నవారైనా బాబా సెంటర్, ఇది నా సెంటర్ ఏమీ కాదు. इसलिए सदशिव बाप के भंडारी हैं, ब्रह्मा बाप का भंडारा है. కాబట్టి ఇంటిలో ఉన్న వాళ్ళైనా సెంటర్లో ఉన్న వాళ్ళైనా ఎవరిది? ఇది బాబాది. భండారి ధనము ఎవరిది? బాబాది. భండారా అంటే తయారయ్యే పదార్థాలు తినడానికి ఎవరిది? బాబాది. इस स्मृति से भरपूरता का अनुभव करेंगे. ఈ స్మృతిలో ఉంటే నిండుగా ఉండే అనుభవం చేస్తాం మనము. मेरापन लाया तो भंडारा व भंडारी में बरकत नहीं होगी. నాది అని భ్రాంతితో మనం నడుచుకుంటే బండారా గాని బండారీలో గాని నిండదు. किसी भी कार्य में अगर कोई खोट अर्थात कमी है तो इसका कारण बाप की बजाय मेरापन की खोट अर्थात अशुद्धि मिक्स है. ఏదైనా కార్యంలో ఒకవేళ ఏదైనా కల్తీ లోపము ఉంది అంటే దానికి కారణం బాబా అనే పదం మర్చి నాది అనే కల్తీ కలుపుతున్నాం మనము, అంటే అశుద్ధము మిక్స్ చేస్తున్నాము. అందుకే ఆ కార్యంలోని లోపం ఉండిపోతుంది. ఇదొక శ్రమ, కల్తీ, అదే వెల్తీ అనిపిస్తుంది అన్నమాట. కష్టపడుతూ ఉంటారు. గృహస్థంలో కూడా ఇది నాది కాదు బాబాది, నేను నిమిత్తమే నడిపిస్తున్నాను, బాబా ఎలా చెప్తే అలా నేను నడిపించాలి, గమనికి పెట్టి నడుచుకుంటే బాబా అక్కడ నింపేస్తూ ఉంటారంట. లేకపోతే చాలా టైట్నెస్ అనేది వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది గృహస్థంలో. సెంటర్ అయినా అంతే. स्लोगन बाप समान बनना है तो समझना, चाहना और करना तीनों को समान बनाओ. బాబా సమానముగా తారవాలి అంటే అర్థం చేసుకోవడము, అనుకోవడము, అదే అర్థం చేసుకోవడము, అనుకోవడం మరియు చేయడము మూడు సమానంగా తయారు చేసుకోండి. బాబా సమానంగా తయారవ్వాలి అంటే అర్థం చేసుకోవటం, అనుకోవడం మరియు కర్మ చేయడం మూడు సమానంగా తయారు చేసుకోండి. समझना, चाहना और करना तीनों को समान बनाओ. अच्छा, ఈరోజు థర్డ్ సండే కదా, ఈవినింగ్ యోగా సెంటర్కి రోజు వస్తున్న వాళ్ళైతే సాయంత్రం యోగం కింద బాబా రూమ్లో ఉంటుంది. మురళి కూడా కింద వినిపిస్తాం, ఎందుకంటే పైన కుమారీల ప్రోగ్రాం నడుస్తుంది. ఎవరెవరు కుమారీలు ఉన్నారా మీ ఇంట్లో మనందరినీ పంపించండి. సాయంత్రం 4-4:30 కల్లా